వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. నేను శివాని. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ పెద్దలను కలుస్తున్న తెలంగాణ సీఎం. పీసీసీ చీఫ్ కేబినెట్ విస్తరణపై చర్చ. కేసీఆర్ రెడ్ పిటిషన్ పై హైకోర్టులో నేడు విచారణ. ప్రభుత్వం తరఫున వాదనలు విన్న న్యాయస్థానం. జూలై 1న ఇళ్ల వద్దే పెన్షన్ల పంపిణీ. నిధులు సిద్ధం చేసిన ఏపీ సర్కార్. వికారాబాద్ జిల్లా పరిగి కస్తూర్బా హాస్టల్లో ఫుడ్ పాయిజన్. 26 మంది విద్యార్థులకు అస్వస్థత. ఢిల్లీలో రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం. రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయం. ఇంగ్లాండ్పై టీమిండియా విక్టరీ. సెమీస్లో చిత్తు చేసిన భారత్. తెలంగాణ మంత్రివర్గాన్ని విస్తరించే దిశగా కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తుంది. కేబినెట్ ను జూలై మొదటి వారంలో విస్తరించే అవకాశం ఉన్నట్లు సమాచారం. టీపీసీసీకి కొత్త అధ్యక్షుడి నియామకం పైన కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించింది. కేబినెట్ విస్తరణ, పీసీసీ చీఫ్ ఎంపికపై రాష్ట్ర నేతలతో ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలు జోరుగా చర్చలు జరుపుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి 4 రోజులుగా ఢిల్లీలోనే మకాం వేయక డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను అధిష్టానం మళ్లీ ఢిల్లీకి పిలువనుంది. నిన్న పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో సీఎం రేవంత్ రెడ్డి, అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు తదితరులు భేటీ అయ్యారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణ, కొత్త అధ్యక్షుడి ఎంపికతో పాటు ఇతర పార్టీ ఎమ్మెల్యేల చేరికపై కూడా ప్రధానంగా చర్చించినట్లుగా తెలుస్తుంది. జూలై మొదటి వారంలో మంత్రివర్గాన్ని విస్తరించాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే పార్టీలో కొత్తగా చేరిన వారిలో ఎవరికైనా మంత్రి పదవి ఇవ్వాలి, పాత వారిలో ఎవరికి ఇవ్వాలనే అంశంపై చర్చించినట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించి సీఎం అలాగే డిప్యూటీ సీఎం వాళ్ళతోటి మంత్రుల అభిప్రాయాలను దీపాదాస్ మున్షి తీసుకున్నట్లు సమాచారం. అయితే స్థానికత, సామాజిక వర్గాల కోణంలో లెక్కలు వేస్తున్నట్లు సమాచారం. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పదవీ కాలం జూలై 7తో ముగియనుంది. దీంతో పీసీసీ అధ్యక్షుడు పదవి ఎవరికి ఇవ్వాలనే అంశంపై సుదీర్ఘ చర్చ జరిగినట్లు తెలుస్తుంది. మంత్రివర్గ విస్తరణ, అలాగే పీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికపై అధిష్టానం దృష్టి సారించడంతో ఆశావహులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. పీసీసీ అధ్యక్ష పదవిని ఆశిస్తూ మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కి గౌడ్ గురువారం కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని తాజా సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి. తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ కొత్త పీసీసీ నియామకంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. దాంతో పాటుగానే మంత్రివర్గ విస్తీర్ణం మీద కూడా చర్చించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నేతలు కూడా ఢిల్లీ చేరుకున్నారు. ఇవాళ 5వ రోజు
ఢిల్లీలో పర్యటిస్తా ఉన్నారు. ముఖ్యంగా మొదటి 2 రోజుల పాటు కేంద్రం నుంచి అత్యధిక నిధులు తెలంగాణకు తీసుకువెళ్లాలనేటువంటి ఉద్దేశంతో వరుసగా కేంద్ర మంత్రులైనటువంటి నడ్డా, అలాగే రాజ్నాథ్ సింగ్, ఇతర కేంద్ర మంత్రులను కూడా కలిసి తెలంగాణలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని వివరించారు. ఆ అనంతరం కూడా పార్టీ సంబంధించి కీలక పదవుల భర్తీకి అటు కార్పొరేషన్ చైర్మన్ల భర్తీ కావచ్చు, వాటితో పాటు కానీ పిసిసి నియామకం పట్ల ఈ జూలై 7వ తేదీన పిసిసి చీఫ్ గా రేవంత్ రెడ్డి పదవీ కాలం ముగుస్తుంది కాబట్టి ఈలోపే కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలి అనేటటువంటి సూచనలు కూడా ఢిల్లీ అధిష్టానం ముందు రేవంత్ రెడ్డి పెట్టారు. అయితే పాలన మీద పూర్తి దృష్టి పెట్టేందుకు నాకు ఈ పిసిసి పదవి నుంచి కొంత రిలీఫ్ ఇవ్వాలి అనేటటువంటి భావం అధిష్టాన పెద్దల ముందు సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తపరిచినట్లయితే తెలుస్తా ఉంది. దాంతో పాటుగానే ముఖ్యంగా ఏ సామాజిక వర్గానికి పిసిసి పీఠికను కట్టబెడతారు, ముఖ్యంగా ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సీఎం రేవంత్ రెడ్డికి గతంలో పిసిసి పదవి కట్టబెట్టారు. ఒకవైపు గతంలో సిఎల్పీ నేతగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క కూడా ఎస్సీ సామాజిక వర్గానికి ఈ యొక్క పిసిసి పదవి కట్టబెడితే బాగుంటుంది. అటు కర్ణాటక ఫార్ములా కూడా అక్కడ డికే శివకుమార్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, మరోవైపు పిసిసి ప్రెసిడెంట్ గా కొనసాగుతా ఉన్నారు కాబట్టి తనకి కేటాయించాలనేటటువంటి పట్టుబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలకు కనుక పిసిసి పదవి కట్టబెట్టేటటువంటి అవకాశం ఉంటే అటు బట్టి విక్రమార్క పోటీలో ఉన్నారు, వీరితో పాటుగానే ఏఐసిసి కార్యదర్శిగా పనిచేసినటువంటి సంపత్ కుమార్ కూడా ఈ యొక్క రేస్ లో ఉన్నారు. వీరితో పాటుగానే బీసీ సామాజిక వర్గానికి విషయానికి వచ్చేసరికి బీసీలకు మొదటి నుంచి పార్టీలో కొంత పార్టీ పదవుల్లో కావచ్చు, ఇతర కార్యక్రమాల్లో కూడా బీసీలకు టికెట్ల విషయంలో కూడా బీసీలకు కొంత అన్యాయం జరుగుతుంది అనేటటువంటి భావన మొదటి నుంచి సీనియర్ నేతలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు బీసీలకు కేటాయిస్తే రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గాన్ని తమ వైపు తీసుకొని పార్టీ క్షేత్రస్థాయిలో బలపడేటటువంటి అవకాశం ఉందా లేదా అనేటటువంటి అంశాలను కూడా అధిష్టానం పరిశీలిస్తుంది. అందులో భాగంగానే అటు ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ గా పనిచేసినటువంటి మహేష్ కుమార్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతా ఉన్నారు. అయితే సీఎం గా రేవంత్ రెడ్డి అయిన తర్వాత కూడా పార్టీ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో పిసిసిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి చేయాల్సినటువంటి కార్యక్రమాలు కూడా కొంత బాధ్యతలు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్కి అప్పయ్యారు. దాంతో అయితే ఆయన కొంత అనుభవం ఉంది, ఆ పార్టీకి సంబంధించినటువంటి స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, పార్టీకి సంబంధించినటువంటి నేతలతో ఏ విధంగా సమన్వయంతో ముందుకు వెళ్ళాలి, వీటితో పాటుగానే ఎన్ఎస్యుఐ నుంచి సుదీర్ఘంగా పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగినటువంటి బీసీ నేత కాబట్టి ఆయన వైపు కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇతర నేతలు మొగ్గు చూసుకున్నట్లయితే మనకు స్పష్టమవుతా ఉంది. వీటితో పాటుగానే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి ప్రచార కమిటీ చైర్మన్ మధు గౌడ్ కూడా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంపీగా కొనసాగుతూ దాంతో పాటుగానే తెలంగాణ ఉద్యమ సమయంలో పార్లమెంట్ లో కూడా తన కళాన్ని గురించినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆయన కూడా నిన్న ఢిల్లీ పార్లమెంటు హాల్లో కూడా ఏఐసిసి అగ్రనేత సోనియా గాంధీతో భేటీ అయ్యారు. దీంతో పాటుగానే మహేష్ కుమార్ గౌడ్ కూడా సోనియా గాంధీతో భేటీ అయ్యారు. అనంతరం కూడా కేసీ వేణుగోపాల్ తో భేటీ అయినటువంటి పరిస్థితి ఉంది. ఆ అనంతరం కూడా నిన్న రాత్రి 8 గంటలకు కేసీ వేణుగోపాల్ నివాసంలో జరిగినటువంటి ముఖ్య నేతల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో పాటుగానే అటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఇతర మంత్రులు కూడా మంత్రివర్గానికి సంబంధించినటువంటి పెద్దలు కూడా ఇందులో పాల్గొన్నారు. వాటి నుంచి అటు బీసీసీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది, ఎవరైతే సమీక్షగా పార్టీ కార్యక్రమాల ముందు తీసుకెళ్తారనేటటువంటి అంశానికి సంబంధించి అభిప్రాయ సేకరణ అయితే జరిగింది. వీటితో పాటుగానే అటు ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రివర్గంలో ఇంకా 6 ఖాళీలు ఉన్నాయి. ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డితో సహా 12 మంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు. సో పార్టీ విస్తరణలో భాగంగా కేబినెట్ లో ఎవరిని తీసుకుంటారు, అలాగే పిసిసి అధ్యక్షుడి పదవిలో ఎవరిని తీసుకుంటారనేది ఇంకొన్ని రోజుల్లో తెలియనుంది.
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇవాళ పల్ల శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో మధ్యాహ్నం 1:45 పల్ల శ్రీనివాస్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. విశాఖలోని గాజువాక నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన పల్లా శ్రీనివాసరావును ఇటీవలే చంద్రబాబు రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఆయన బాధ్యతలు చేపట్టబోతున్నారు. విశాఖ జిల్లాకు చెందిన పల్లా శ్రీనివాస్ 2024 ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధికంగా 95,235 ఓట్ల మెజారిటీతో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్పై విజయం సాధించారు. ఏపీ విభజన తర్వాత తెలుగుదేశం 2 రాష్ట్రాలకు అధ్యక్షులను నియమించే సంప్రదాయం ప్రారంభించింది. ఈ దశలో మొదటిగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కళా వెంకట్రావు పనిచేశారు. ఆ తర్వాత ఆ అవకాశం అచ్చెన్నాయుడుకి ఇచ్చారు చంద్రబాబు నాయుడు. అచ్చెన్నాయుడు తర్వాత ఇప్పుడు ఆ అవకాశం పల్ల శ్రీనివాస్కు దక్కింది. అచ్చెనుకు చంద్రబాబు కేబినెట్లో మంత్రి దక్కింది. ఈ నేపథ్యంలో పల్లను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు చంద్రబాబు నాయుడు. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై ఇవాళ విచారణ కొనసాగనుంది. కరెంట్ కొనుగోలుకు సంబంధించి గత ప్రభుత్వ నిర్ణయంలో లోటుపాట్లను సమీక్షించడాన్ని జస్టిస్ ఎన్ నరసింహారెడ్డి కమిషన్ ను ఏర్పాటు చేసింది రేవంత్ రెడ్డి సర్కార్. అయితే దీనిపై కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కమిషన్ ఏర్పాటును సవాల్ చేస్తూ కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ రహితపై రిజిస్ట్రీ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ అనిల్ కుమార్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఆదిత్య సొంది వాదనలు వినిపించారు. రాజకీయ కక్షతో కమిషన్ను ఏర్పాటు చేశారని ఆయన ప్రస్తావించగా, విచారణ చేపడితే ఏమవుతుందని ధర్మాసనం ప్రశ్నించింది. కమిషన్ నివేదికను అసెంబ్లీకే సమర్పిస్తుంది కదా, అందులో ఇబ్బంది ఏముంది అని అడిగింది. కమిషన్ ఏర్పాటు చేసిన తీరుపై అభ్యంతరాలు ఉన్నాయని న్యాయవాది వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యుత్ కమిషన్ పై స్టే కోరారు కేసీఆర్ తరఫున లాయర్. అయితే వాదనలు విన్న ధర్మాసనం స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఇవాళ ప్రభుత్వం తరఫున వాదనలు కొనసాగనున్నాయి. కాలుష్య నియంత్రణ మండలి చేపడుతున్న కార్యక్రమాలు, పొల్యూషన్ ఆడిట్ పై సమీక్ష నిర్వహించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా గని రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో గ్రీన్ కో ఎనర్జీ సంస్థ అటవీ భూముల ఆక్రమణ, పర్యావరణ నిబంధనల ఉల్లంఘనపై ఆరా తీశారు. ఈ సమావేశానికి హాజరైన కర్నూలు డిఎఫ్ఓ శ్యామల, నంద్యాల డిఎఫ్ఓ శివశంకర్ రెడ్డి, పాణ్యం అటవీశాఖ అధికారి సుబ్బరాయుడు వాటికి సంబంధించిన వివరాలను అందజేశారు. దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షం కురిసింది. భారీ వర్షం, ఈదురుగాలులు కారణంగా ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోని టెర్మినల్ 1 దగ్గర పైకప్పు కూలిపోయింది. ఐరన్ ఫ్రేమ్తో ఉండే షెడ్ కూలిపోవడంతో దాని కింద ఉన్న నలుగురు చిక్కిపోయారు.
సమాచారం అందుకున్న ఢిల్లీ ఫైర్ సర్వీస్ బృందం ఘటన స్థలానికి చేరుకున్నారు. కూలిపోయిన టెంట్ కింద చిక్కుకున్న వారిలో ముగ్గురిని రక్షించారు. గాయపడ్డ వారిని హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గత 24 గంటల నుంచి భారీ వర్షం కారణంగా ఢిల్లీలో పలు ప్రాంతాలు ముప్పునకు గురయ్యాయి. రోడ్లపై వర్షపు నీరు చేరింది. ఉదయం 5:30 వరకు సఫర్జంగ్లో 153.7 మిల్లీమీటర్ల, పాలం విమానాశ్రయంలో 93 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వికారాబాద్ జిల్లా పరిగిలోని కేజీబీవీ విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. నస్కల్లో కస్తూర్బా పాఠశాలలో 26 మంది విద్యార్థులు వాంతులు, కడుపు నొప్పితో అస్వస్థతకు గురికావడంతో హాస్పిటల్కు తరలించారు. అయితే ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్లు వేసుకోవడం వల్లే అస్వస్థతకు గురైనట్లు వైద్యులు తెలిపారు. రక్తహీనత నిర్మూలనలో భాగంగా వైద్య సిబ్బంది స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ క్రమంలోనే విద్యార్థులకు ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్లు ఇచ్చారు వైద్యులు. అయితే ఈ టాబ్లెట్లు వేసుకుని సాయంత్రం స్నాక్స్లో శనగలు తినడంతో అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుంది. వీరిలో 4 విద్యార్థులు తప్ప అందరి ఆరోగ్యం మెరుగ్గా ఉందని వెల్లడించారు వైద్యులు. ఇక విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ స్టూడెంట్స్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అస్వస్థతగా ఉన్న విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. 5 మెంబర్స్ కేజీబీవీ నస్కల్ నుంచి 5 గర్ల్స్ వచ్చారు. వాళ్ళు వామిటింగ్స్, కడుపు నొప్పి, హెడేక్తో వచ్చారు. దాంట్లో 3 మెంబర్స్కి కొంచెం శ్వాస ఇబ్బంది కూడా ఉంది. సో వాళ్ళందరికీ మన దగ్గర ట్రీట్ చేశారు రాగానే. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే లిస్ట్ తీసుకోగా వాళ్ళు మధ్యాహ్నం ఒక ఐరన్ ట్యాబ్లెట్ వేసుకోవడం రొటీన్గా అందరితో. దాదాపు ఈ డిస్టిక్లో ఈరోజు ఐరన్ ట్యాబ్లెట్ ప్రోగ్రామ్ జరిగింది. ఐరన్ ట్యాబ్లెట్ వేసుకున్నారు. దాంతోపాటు ఏం చేశారంటే ఈవినింగ్ స్నాక్స్ కింద వాళ్ళు శనగలు తినడం వల్ల కొంచెం అవి ఇరిటేషన్ అయి ఉంటుంది. దానివల్ల అందరికీ గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటే కొంచెం మన స్టమక్ అప్సెట్, మన భాషలో స్టమక్ అప్సెట్ జరిగి కొంచెం వామిటింగ్స్, ఇవి ఒకరిని చూసి ఒకరు కొంచెం భయపడి ప్యానిక్లో వాళ్ళకు దమ్ములాగా రావడం, అట్లా సిమ్టమ్స్ పెరిగినాయి అన్నట్టు. ఒకరిని చూసి ఒకరు దాదాపు 26 మెంబర్స్ వరకు అందరికి సిమ్టమ్స్ రావడం జరిగింది. వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళ దాంట్లో అందరూ దాదాపు 22 మంది స్టేబుల్గానే ఉన్నారు. 4 మెంబర్స్ వాళ్ళకి ఆల్రెడీ పాత ఆస్తమా, కొన్ని వేరే శ్వాసకోశ ఇబ్బందులు ఉండడం వల్ల కొంచెం వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది. వాళ్ళని ఆక్సిజన్ మీద పెట్టి కొంచెం కంట్రోల్ చేస్తాం. ఇప్పటికీ ఇంకా 4 పేషెంట్స్ని ట్రీట్ చేస్తున్నాము. సో అందరు స్టేబుల్గానే ఉన్నారు. ఐరన్ టాబ్లెట్ చేసాం పిల్లలకు. మధ్యాహ్నం కొద్దిగా ఫస్ట్ ఫుడ్ పెట్టియండి అంటే సరే అని 12 o'clock బిల్ కొట్టి ఫుడ్ పెట్టించినాక కొద్దిసేపటి తర్వాత ఐరన్ టాబ్లెట్ చేసారు. ఆ తర్వాత వాళ్ళు మెడికల్ వాళ్ళు కూడా ఉన్నారు అక్కడనే, చాలాసేపు వెయిట్ చేసారు. అప్పుడు ఎవరికి ఏం కాలేదు. అయితే మేడం ఏమన్నారంటే వామిటింగ్స్ అయితే మేడం అయితే ఈ ఒక టాబ్లెట్ షీట్ ఇచ్చిపోయారు. స్టమక్ పెయిన్, వామిటింగ్స్ అయితే ఆ టాబ్లెట్స్ వేయండి అని అన్నారు. సరే అని అవి తీసుకొని అవి వేసినాం, తగ్గుతుందేమో అని చూసినాం. అయితే ఆ పిల్లలు స్నాక్స్ ఏం తిన్నారు సార్. దానికంటే ముందే అయింది. ఫుడ్ ఏం తినకముందే స్టార్ట్ అయిపోయింది వాళ్ళకు అవి వామిటింగ్స్. టాబ్లెట్స్ 1 తర్వాత నుంచి మధ్యాహ్నం సార్. అయితే అందరు తిన్నారు సార్, ఎవరికి అట్లా 2:30 ఉన్నారు సార్. హాస్పిటల్లో వచ్చిర్రు, అందరు చాలా మంది వచ్చిర్రు. అంటే మేము భయపడ్డాం సార్, ఏదో టాబ్లెట్ వేసిరని చెప్పారు సార్. అయితే మేము భయంతో వచ్చి చూస్తే మొత్తం సీరియస్ ఉన్నారు సార్. కొంతమంది మంచి ఉన్నారు డాడీ, మళ్ళీ కొంతమంది ఇబ్బందులు ఉన్నారని చెప్పారు సార్. ఇప్పుడు కూడా మాజీ ప్రధాని హెచ్డి దేవేగౌడ్ కుటుంబాన్ని లైంగిక వేధింపుల కేసులు వదలడం లేదు. ఇప్పటికే మహిళల కిడ్నాప్, లైంగిక దాడి కేసులో దేవేగౌడ్ మనవడు ప్రజ్వల్ రేవన్న జైల్లో ఉండగా అతని సోదరుడు ఎమ్మెల్సీ సూరజ్ రేవన్న కూడా తాజాగా లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయ్యారు. ఓ యువకుడిపై సూరజ్ రేవన్న అత్యాచారం చేసినట్లు వచ్చిన ఆరోపణలతో ఆయనను అరెస్ట్ చేయగా ఆ కేసును సిఐడి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే దర్యాప్తులో సూరజ్ రేవన్నకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
సూరజ్ రేవన్న అమావాస్య రోజుల్లో ఎర్రచీర కట్టుకొని నల్ల గాజులు వేసుకునేవాడని ఆయనపై కేసు దర్యాప్తు చేస్తున్న సిఐడి అధికారులు గుర్తించారు. ఇప్పటికే అతనిపై ఫిర్యాదు చేసిన బాధితుడు ఈ విషయాలను వెల్లడించారు. తనకు 2019 ఎన్నికల సందర్భంలో అరకలగూడలో సూరజ్ పరిచయం అయ్యాడని, అప్పుడు తన ఫోన్ నంబర్ తీసుకొని విజిటింగ్ కార్డ్ ఇచ్చాడని తెలిపాడు. నిత్యం గుడ్ మార్నింగ్తో పాటు ప్రేమ్ చిహ్నాలు పంపించేవాడని, తనను ఫామ్ హౌస్కు పిలిపించుకుని కాళ్ళు ఒత్తమని కోరాడని, ఆ తర్వాత తనను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడని విచారణ అధికారులకు అతను విచారించాడు. అయితే చీర కట్టుకొని గాజులు వేసుకున్న చిత్రాలు అతని ఫోన్లో ఉన్నాయని బాధితుడు తెలిపాడు. అయితే ఆ ఫోన్ జప్తు చేసుకునేందుకు దర్యాప్తు అధికారులు చర్యలు చేపట్టారు. బెంగళూరు ప్యాలెస్ మైదానంలో 2018 మార్చి 4న సూరజ్ సాగరిక రమేష్ల వివాహం జరిగింది. వివాహమైన కొద్ది నెలలకే ఆయన భార్య నుంచి దూరమయ్యారు. భార్యతోనూ అసహజ లైంగిక క్రియను ప్రయత్నించడంతో ఆమె విడాకులకు దరఖాస్తు చేసుకుందని న్యాయవాది గుర్తు చేశారు. వారిద్దరికీ కుటుంబ న్యాయస్థానం 3 ఏళ్ల కిందట విడాకులు మంజూరు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా విస్తరిస్తున్నాయి. తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలు పడుతున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఈ ప్రవాహంతోనే రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, మరికొన్ని చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు ఉత్తర, తూర్పు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు, 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించింది. అయితే తెలంగాణలో ఇవాళ వికారాబాద్, రంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, వనపర్తి, మహబూబ్ నగర్, సంగారెడ్డి, ములుగు, జయశంకర్ భూపాల్పల్లి, రాజన్న సిరిసిల్ల, నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో వర్షాలు కురుస్తాయని తెలిపారు. సిద్దిపేట, ఖమ్మం, వరంగల్, మేడ్చల్, మల్కజ్గిరి, మెదక్, కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఈ మేరకు ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. భారీ ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే ఛాన్స్ కూడా ఉందని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక మరోవైపు ఏపీలోనూ అతి భారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అలాగే రుతుపవనాలు కూడా రాష్ట్రమంతటా విస్తరించాయి. ఉపరితల ఆవర్తనం, రుతుపవనాల ప్రభావంతో ఏపీలో 5 రోజుల పాటు వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తా ప్రాంతాల్లోని జిల్లాల్లో అతి భారీ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇవాళ అల్లూరి సీతారామరాజు జిల్లా, తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ జిల్లా, ఏలూరు జిల్లాలో అతి భారీ వర్షాలు, అనకాపల్లి జిల్లా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, పార్వతీపురం, మన్యం జిల్లా, శ్రీకాకుళం జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో పాటు కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. స్టే ట్యూన్డ్.